ఇందూరు మిర్రర్ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ మాధు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు 400 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ 200 యూనిట్లు ఉచిత కరెంటు అసాధ్యమని బీజేపీ బారస నాయకులు అన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను సభలో కేసీఆర్ మేడిగడ్డ, బొందలగడ్డ అక్కడ ఏముంది అన్నాడు. మరి కేటీఆర్ ఎందుకు వెళ్లాడు బొందలు చూడటానికి అని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ఎంత ధర ఉన్నా 500 రూపాయలు రాయితీ ఇస్తాం. మిగతా డబ్బులను 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాం. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా త్వరలో అమలు చేస్తాం. పంట పండించే రైతుకు, కౌలు రైతుకే రైతు భరోసా తప్ప రోడ్లకు, గుంటలకు, చెరువులకు ఇవ్వమని తెలిపారు. బీజేపీ 10 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. హిందూ ధర్మం అంటూ ఓట్ల వ్యాపారం చేశారు. ఎంపీ అరవింద్ అనుభవిస్తున్న ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదే. ముందు పసుపు బోర్డు ఎక్కడ ఉందో చూపివు. బీజేపీ బారస ఒక్కటే అన్నారు. అయ్యా భూములను కొడుకు పేర్మలు, కూతురు లిక్కర్లు అమ్ముతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు, సిరికొండ మండల అధ్యక్షులు బాకారం రవి, ఇందల్వాయి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, దర్పల్లి ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, ఇందల్వాయి ఎంపీపీ రమేష్ నాయక్, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెప్పినా కాదు 92 బాణాలు వేసాం. ఇంకొక 2-3 అవి కూడా తప్పకుండా వేస్తాం. అవి కూడా ఎందుకు డిలే అవుతున్నాయంటే ఇంతకుముందు కేసీఆర్ పరిపాలించిన తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంలో ఇస్తే ఆయన అయ్యో కొడుకు బిడ్డ అల్లుడు అందరూ కలిసి మొత్తం తెలంగాణ దోసుకుని అప్రూపాలు చేసి పరిస్థితున్నారు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం అంటే నేను చెప్తాను, మన ఊళ్ళో మేస్త్రులు ఉంటారు, 20 మేస్త్రులు ఉంటారు కదా. ఒక మేస్త్రి చదువుకున్న ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ చదువుకున్న మేస్త్రి ఇంటి వరకు 50 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ కేసీఆర్ గారి మెడికల్ కూలిపోయింది. ఎవరి కోసము ఎక్కడ ఎంత అవినీతి జరిగింది? ఇవాళ మొత్తం రాష్ట్రంలో అప్రూపాలు వేసి 7 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. అంటే ఒక్కొక్కరి ఒక వ్యక్తి మీద అందరూ తన మీద 1,00,000 రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఇవాళ వచ్చి 3 నెలలు కాలేదు. ఇవాళ అంటున్నారు మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, మీరు మాట తప్పీరు. ఏదైనా అడుగుతా ఉన్నాం, మీరు ఎవరికైనా డబ్బులు పేరు ఇచ్చిందా? 10 ఏళ్ళ ఎవరికైనా 3 ఎకరాల పొలం ఇచ్చిందా? ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చిందా? అయ్యేమో భూములు అమ్ముకుంటాడు, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు, ఇక బిడ్డేమో నిక్కలు అమ్ముకుంటుంది. వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చింది. దేశం కొరకు ప్రాణాలు అర్పించారు సోనియా, మన ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. ఇవాళ మన కోరిక